బ్రేకింగ్ న్యూస్. సైబరాబాద్ రాచకొండ 2 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవైతే హ్యాక్కి గురయ్యాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. రాచకొండ అట్లాగే సైబరాబాద్ సంబంధించిన పోలీస్కి సంబంధించిన కమిషనరేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే గత వారం రోజుల నుంచి అయితే ఓపెన్ కావడం లేదు. అందులో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఏది కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా హ్యాకర్ల చేతికి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తూ ఉంది. గత 10 రోజుల నుంచి ఈ సమస్య అయితే ఏర్పడింది. ప్రస్తుతం అది ఎవరు హ్యాక్ చేశారు, ఏం చేశారు, ఎట్లా సైబర్ నేరగాళ్ళు ఎవరు దీనికి పాల్పలాడు అని చెప్పేసి పోలీసులు అయితే దానికోసం దర్యాప్తు అయితే చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరైతే ఉంటారో నిపుణులు, సో వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. అసలు పోలీసు వెబ్సైట్లు కారణం అసలు ఎవరు హ్యాక్ చేశారనేది పోలీసులకైతే అర్థం కాని పరిస్థితి. గత వారం రోజుల క్రితం మనం చూసుకుంటే హైకోర్టు అంటే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ని ఒక గంట సేపు పాటు దాన్ని హ్యాక్ చేశారు. ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉంటారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు కానీ ఇంకా ఇతరత్ర ఏ సమాచారం కూడా అందులోకి అయితే లేకుండా చేశారు. అంటే హైకోర్టు వెబ్సైట్ ఏదైతే క్లిక్ చేస్తే డైరెక్ట్గా గేమింగ్ యాప్లోకి అంటే చైనాకి సంబంధించిన గేమింగ్ యాప్లోకి వెళ్ళేలా హ్యాకర్లు అయితే దాన్ని గురి చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రాచకొండ అట్లాగే సైబరాబాద్ కమిషనరేట్లకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఓపెన్ కావడం లేదు. దానివల్ల ఇక్కడ ప్రజలకు కావచ్చు అట్లా పోలీసులకు కావచ్చు చాలా ఇబ్బందులు అయితే ఉంటున్నాయి. ఎందుకంటే అఫీషియల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే అందులో కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్లు కావచ్చు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్ఎల్ పూర్తి వివరాలు అయితే అందులో పొందుపరుస్తారు. మరి అలాంటి వెబ్సైట్లు ఎవరు హ్యాక్ చేశారు, ఎందుకు హ్యాక్ చేయాల్సి వచ్చింది అని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఒకసారి అసలు ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో అవి ఒకసారి చూద్దాం, మరి వస్తున్నాయా లేదా అని చెప్పేసి మనం అయితే క్లియర్గా ఒకసారి అయితే చూద్దాం. తెలంగాణకు సంబంధించి ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి పోలీసుకు సంబంధించిన వెబ్సైట్లే ఇక్కడ ఉంది, మనం చూడొచ్చు. రాచకొండ అని ఒకసారి అయితే టైప్ చేద్దాం మనము. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అని కొడితే ఇది అఫీషియల్గా వెబ్సైట్ అయితే కనిపిస్తుంది మనకి. సో దాన్ని క్లిక్ చేస్తే దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ rachakonda.police.government.in చెకింగ్ ద కరెక్షన్, చెకింగ్ ద ప్రోక్సీ అండ్ ద ఫైర్ వాల్ అని చెప్పేసి మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇందులో సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇప్పుడు హ్యాకర్ల చేతికి వెళ్ళిందని చెప్పేసి పోలీసులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో కంప్లీట్గా ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి హ్యాక్ మొత్తం కూడా ఆ హ్యాకర్ల చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. మనం ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి సైబరాబాద్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఒకసారి చూద్దాం, అది ఎట్లా ఉంది, వస్తుందా లేదా అనేది అయితే. సో క్లియర్గా చూడొచ్చు. సైబరాబాద్ పోలీస్ అని ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్ అది. సో దాన్ని క్లిక్ చేస్తే కూడా దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అంటే రాచకొండ అట్లాగే సైబరాబాద్కి సంబంధించిన 2 కూడా మొత్తం హ్యాక్ గురైపోయినాయి. అసలు ఎక్కడ జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగిందని పోలీసులు అయితే తలలు పట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే నిపుణులు ఉంటారో పోలీసులు, సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు అయితే దానికోసం అయితే ముమ్మరంగా వేట అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ 2 చూద్దాం. సో ఇంకొకటి మనం అయితే చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ సంబంధించిన కమిషనరేట్ ఏదైతే ఉంటుందో దాని అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకసారి మనం టైప్ చేసే ప్రయత్నం చేద్దాం. సో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, హైదరాబాద్ సంబంధించిన సిటీ పోలీస్ అని వెబ్సైట్ మాత్రం క్లియర్గా ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో చూడొచ్చు, నో యువర్ పోలీస్ స్టేషన్, డీసీపీ నార్త్ జోన్, అట్లాగే డీసీపీ సౌత్ జోన్, డీసీపీ సౌత్ జోన్ అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఇట్లా వస్తుంది. మనకు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, అబౌట్ అస్ అంటే కమిషనర్ సంబంధించిన దాని గురించి తెలుసుకోవడం, ఆర్గనైజర్ స్ట్రక్చర్, సర్వీస్ వింగ్స్, నో యువర్ పిఎస్, లేటెస్ట్ న్యూస్ మొత్తం కూడా ఇందులో పొందుపరుస్తారు అనమాట. అంటే కమిషనర్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఆ నేరాలు కావచ్చు, అత్యాచారాలు, హత్యలు, ఎఫ్ఐఆర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇందులోకి ఉంటుంది. ఇది పోలీసులకు అట్లాగే నార్మల్ ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న వెబ్సైట్ అనమాట. ప్రస్తుతం హైదరాబాద్ సిటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఓపెన్ అవుతుంది. ఇక్కడ రాచకొండ చూసుకున్నా అట్లాగే సైబరాబాద్ చూసుకున్నా ఈ 2 మాత్రం వెబ్సైట్లు అయితే ఓపెన్ అవుతలేవు. కనిపిస్తుంది మనకు దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. మరి ఇది ఎవరు హ్యాక్ చేశారు ఏంటి అని చెప్పేసి పోలీసులు అయితే ముమ్మరంగా వేట అయితే కొనసాగుతుంది. ఏంటి ఎక్కడ చేశారని చెప్పేసి మనకు క్లియర్గా చూడొచ్చు. మీకు డౌట్ ఉంటే కనుక ఇందులో సిగ్నల్ రాలేదని చెప్పేసి కూడా ఉంటే కనుక మనకు సిటీ హైదరాబాద్ పోలీస్ అని కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ సంబంధించిన అంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ పరిధిలో 3 అయితే ఉంటాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, అట్లాగే రాచకొండ, అట్లాగే సైబరాబాద్. సో ఈ 3 హైదరాబాద్ సిటీ పోలీస్ అయితే ఒకటైతే పనిచేస్తుంది. మీకు చూడొచ్చు క్లియర్గా మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా కనిపిస్తున్నాయి. మరి సైబరాబాద్, రాచకొండ చూసుకుంటే మాత్రం అసలు కనిపించట్లేదు. సో ఎవరు హ్యాక్ చేశారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు మొత్తం కూడా దీని గురించి అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా
ఏదైతే ఐబొమ్మ రవి ఇమ్మడి రవి ఏదైతే నిర్వాహకుడు ఉన్నారో అరెస్ట్ అయిన నుంచి అయితే ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇది అతని బృందం ఏదైతే ఉంటుందో వాళ్ళే చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం కాలేదు. అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇమ్మడి రవి ఒకడే కాదు, తన వెనకాల పెద్ద ఎత్తున టీం కూడా, తన టీం సభ్యులు కూడా యాక్టివ్గా ఉన్నారు. మరి రీసెంట్గా తెలంగాణ హైకోర్టు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది కూడా హ్యాక్ అయింది. అప్పుడు కూడా ఈ ప్రస్తావన అయితే వచ్చింది. మరి ఇమ్మడి రవి అయితే ప్రస్తుతం పోలీస్ కస్టడీలో, అంటే పోలీసుల అదుపులో దర్యాప్తు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మరి అతని వాళ్ళ టీమే వీరంతా చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికైతే మరి రాచకొండ అట్లాగే సైబరాబాద్ సంబంధించిన 2 వెబ్సైట్లు కూడా కనిపించకుండా పోయింది. అంటే పూర్తిగా అందులో ఓపెన్ కావట్లేదు. అంటే అందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మన తెలంగాణ సంబంధించి ఎఫ్ఐఆర్లు కావచ్చు, ఎన్ని కేసులు ఉన్నాయి, సో అంటే మన పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, డీసీపీ ఎవరు, ఏసీపీ ఎవరు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళైతే పొందుపరుస్తారు. మరి అలాంటి వెబ్సైట్ గత వారం రోజుల నుంచి ఓపెన్ కాకపోవడం ప్రజలకు అట్లాగే పోలీసులకు అయితే చాలా ఆందోళన అయితే కలిగిస్తుంది. మొత్తానికైతే దీన్ని మరి రికవరీ చేసే పనిలో పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.